వేణుగోపాల్ గారు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కూడా మన కులమందరికి కూడా అన్ని జాతులకు బీజేపీలకు కూడా ఈ రోజు సాధారణంగా ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మా అన్న మా అందరిని కూడా ముందుకు నడిపించి ముఖ్యంగా నన్ను ఈ యొక్క 1 year నుండి తట్టి లేపి రేవంత్ అన్న దగ్గరికి తీసుకుపోయి నాగరాజు గౌడ్ ఇది అని చెప్పినటువంటి మా అన్న మహేష్ కుమార్ అని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా. సభాధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు, ఈనాడు మనమందరం కూడా సన్మానించుకోవడానికి అభినందించుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన అభినందించుకోవడానికి వచ్చేసినటువంటి తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారికి మీలాగా నేను కూడా అభినందించడానికి ఇక్కడికి వచ్చినాను. వారికి మీ తరఫున యావత్ గౌడ జాతి తరఫున బీసీ జాతుల తరఫున మంత్రిగా అవకాశం దక్కించుకున్నందుకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. చాలామంది మిత్రులు మాట్లాడినారు, రాజకీయాలు పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఒక 5-6 మాసాల క్రితం ఈ రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజలు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వస్తారో, ఎవరినైతే ఇక చాలనుకుంటారో వారిని ఇంటికి పంపకనే పంపుతారు. ఇవాళ 9.5 సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన అధికారం కట్టబెడితే అట్టహాసం ఆర్భాటం తప్ప కింది స్థాయి నుండి ఏ రంగంలో తీసుకున్నా, ఏ శాఖలో తీసుకున్నా అభివృద్ధి అంతా కూడా ఆర్భాటం అట్టహాసంతో నడిచింది. కింద ఫౌండేషన్ లేకుండా ఆర్భాటంతో నడిపించినారు. దాని కారణంగానే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఇలా అప్పుల రాష్ట్రంగా మార్చి అధోగతి చేసినందుకే మరి కేసీఆర్ గారిని ఇంటికి పంపడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పీసీ అధ్యక్షుడిగా పొన్నం ప్రభాకర్ గారు, నేను కానీ చాలామంది చాలా రకాలుగా కష్టపడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గ్రామాల్లో కష్టపడితే మనం అధికారంలోకి వచ్చాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. బీసీల నుండి సీనియర్ నాయకుడు ప్రభాకర్ని మంత్రివర్గంలో తీసుకున్నారు. శాఖలు ముఖ్యం కాదు. చాలామంది వాళ్ళ ఎక్సైజ్ అనో అదోనో ఇదో శాఖలు ముఖ్యం కాదు. మంత్రివర్గంలో సభ్యుడైతే చాలు. ప్రతి శాఖ మీద మాట్లాడే అవకాశం వారికి ఉంటుంది. వారికున్న శాఖ మీదనే మాట్లాడడం కాదు, ప్రతి శాఖ మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతి శాఖలో ఇన్వాల్వ్మెంట్ అవకాశం ఉంటుంది. మంత్రికి ఉన్నటువంటి గొప్ప అవకాశం అది. ఇలా ప్రభాకర్ గారు రవాణా శాఖ ఇవాళ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన శాఖ. దాంతోపాటు మనకు సంబంధించిన శాఖను కూడా వారికి ఇవ్వడం జరిగింది. నేను రవాణా శాఖ కన్నా బీసీ శాఖనే ప్రముఖమైన శాఖ భావిస్తాను. ఎందుకంటే మనకు సంబంధించిన శాఖ, మన మంచి చెడులు చూడాల్సిన శాఖ ప్రభాకర్ గారి చేతిలో ఉండవు అనేది మనకు కలిసి వచ్చే అంశం. రవాణా శాఖ ఏదో ఒక నడుస్తుంది, కానీ ఎక్కువ శాతం శ్రద్ధ పెట్టి బలుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఏదన్నా చేయాలంటే బీసీ సంక్షేమ శాఖ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ శాఖ ప్రభాకర్ చేతుల్లో వచ్చింది. వాళ్ళ నేను శాఖలు కూడా తర్జన పడ్డాం, ఏం శాఖలు ఇస్తారో అని. ప్రభాకర్ నేను మాట్లాడుకున్నాం, కేసీ వేణుగోపాల్తో మాట్లాడితే కూడా ప్రభాకర్ నాకేదో బీసీ శాఖ ఇస్తారంటున్నారు. అది కూడా మంచి అవకాశం. బీసీగా ఉండి బీసీలకు చేసే అవకాశం దొరకడం కూడా అది ఒక అద్భుతంగా భావించాల్సిన పరిస్థితి వల్ల. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఈ 5-6 రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 48 గంటల లోపల ముఖ్యమంత్రి 2 గ్యారెంటీలు ప్రజలకు అందించినారు. అందులో ఒక గ్యారెంటీ ప్రభాకర్కి సంబంధించిన శాఖదే, ఉచిత బస్సు సౌకర్యం. ఆ గ్యారెంటీని మొదటగా ప్రకటించినారు. నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, గౌడ్లకు సంబంధించి కూడా
మేము శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ వేసుకొని ప్రభాకర్ నేను చాలా మా మిత్రుడు జానయ్య గారు ఆయన కూడా గౌడ సైంటిస్ట్ వారు మేమంతా కూడా చాలా విషయాల మీద సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేశాం. బాలరాజు గౌడ్ లాంటి వారు గౌడ్లకి కొన్ని అంశాలను దీన్ని ప్రతిపాదించాలన్నప్పుడు చాలామంది మేధావులను తెలుసుకుంటే వైన్స్లు మనకు 15% ఇచ్చినారు. దాన్ని మేము 40% అడిగినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమనంటే ఒక్కసారిగా అంత చేస్తే బాగుంటుందని ఎలాగో మీకు ఇవ్వాల్సిందే, కానీ ఈసారికి 25%తో పెట్టుకుందాం అన్నారు. మేము 25% పెట్టాం. తర్వాత 10 లక్షలు ఎక్స్గ్రేసియా అన్నాం. దాంతోపాటు అన్నిటికి మించి మేము ఏం చెప్పామంటే వద్దనుకున్నా కాదన్నా టీఆర్ఎస్ పార్టీలో శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వేరే పార్టీ అయినప్పుడు కూడా గౌడ్లకు కొద్ది ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి కూడా కొనసాగాలి ముందు అనే మాటలు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. ఏదైనా మీరు ఉంటారు కదా, నాకు అంత అవగాహన లేదు ఈ విషయంలో, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతామనే మాట. రేవంత్ రెడ్డి గారు చాలా మొండిగా అనుకుంటారు. కానీ ప్రగతి భవన్ విషయంలో గాంధీ భవన్ అని మొదటిసారి ముఖ్యమంత్రి డిక్లేర్ అయిన తర్వాత అంటే అధికారం వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి డిక్లేర్ కాలే. గాంధీ భవన్లో ప్రెస్ మాట్లాడుతూ ఉన్న ఫలంగా మేము ప్రగతి భవన్ అంబేద్కర్ భవన్ అనేసినాడు. నేను పక్కనే ఉన్నాను. నేను అన్నాను సెక్రటరేట్ ఆల్రెడీ అంత పెద్ద సెక్రటరేట్కి మనం అంబేద్కర్ పేరు పెట్టుకున్నాము, దీనికి జ్యోతిబా పూలే పేరు పెట్టుకుంటే బాగుంటుందని. అరే ముందు చెప్పాల్సింది కదా అన్నాడు. అని తెల్లారి మళ్ళీ ఆయనే డిక్లేర్ చేశాడు ఇది జ్యోతిబా పూలే ప్రగతి భవన్ అని. సో కొన్ని విషయాల్లో మనం చెప్తే డెఫినెట్గా వినే అలవాటు ఉంది అని. అందుకే మిత్రుడు ఇప్పుడు ప్రభాకర్ మొన్నటి వరకు మాకు సన్నిహితంగా ఉండే అవకాశం పార్టీ కాబట్టి, ఇప్పుడు నీకు సన్నిహితంగా ఉండే అవకాశం, రోజు క్యాబినెట్లో రోజు కలుసుకునే అవకాశం నీకు ఉంటుంది కాబట్టి బీసీల విషయానికి వచ్చినప్పుడు ఏ విషయం చెప్పినా వినేటువంటి ఇది ఉంది. ఆయనకు ఒక సంకల్పం కూడా ఉంది. రాజకీయం అంటే ఒక వర్గం ఒక కులం కాదు, అన్నీ కలుస్తేనే అని. బీసీలకు కూడా 34 సీట్లను ఇవ్వలేకపోయాం. చాలా పరిస్థితులు కొన్ని సందర్భాలు ఆయన చేతుల్లో కూడా లేకుండా పోయినాయి. కొన్ని సందర్భాలు ఎట్లయిపోయినట్టు ఒత్తిళ్ళు ప్రభాకర్ సీటు, మదియాస్ సీటు, మా సీటు అన్ని కూడా గడిలో పరిస్థితి పారుతూ ఉంటాయి రాజకీయం. కానీ అంతిమంగా వచ్చాము. ప్రభాకర్తో పాటు ఇంకా ముగ్గురు గౌడ్లు కూడా వేరే పార్టీని గెలిచినారు. వీళ్ళు చాలామంది చాలా చెప్తా ఉన్నారు. నేను నిర్మోహటంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దాదాపుగా ప్రభాకర్తో పాటు 8 మంది పోటీ చేసినారు, అంతే కదా? 8 మంది పోటీ చేస్తే మీలో ఎంతమంది వెళ్ళి అక్కడ పనిచేసినారు, ఎంతమంది సహకారం ఇచ్చినారు, ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మాటలకి పరిమితం అవుతాం మనం, కానీ ఏకం కాము. వెనకబడ్డ తరగతిలో కానీ గౌడ్లకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఐక్యత లోపం. నేను ఈ విషయం చాలా సందర్భాలు చాలా మీటింగ్లు చెప్తా ఉంటాను. మాటలు చెప్తాం కానీ ఐక్యతలో లోపంతో మనం వెనకబడుతూ ఉన్నాం. సంఖ్యాపరంగా ఇవాళ బీసీలో 56% ఉన్నాం. ఇలా గౌడ్ల మీటింగ్ అయినా గౌడ్లు ఒకటే కాదు, మనం బీసీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ కూడా గౌడ్లకే నాయకుడు కాదు, ఇలా క్యాబినెట్ మంత్రిగా యావత్ బీసీలంతా నీ వైపు చూస్తారు. బీసీ జాతులన్నీ కూడా నిన్ను నమ్ముకొని ఉన్నారు, చూస్తారు. బీసీలే కాకుండా మిగతా వర్గాలు కూడా చూస్తాయి నాయకత్వం అన్నప్పుడు. సో మన కులం మీద మనకు ప్రేమ ఉంటుంది అంటే అనుమానం లేదు. కులంలో పుట్టినప్పుడు ఆ కులం మీద ప్రేమను తప్పకుండా ఉండాల్సిందే. వేరే కులాలని వ్యతిరేకించకుండా కించపరచకుండా మన కులాన్ని ఎంత ప్రేమించినా తక్కువేమీ కాదు, ఆ హక్కు మనకు ఉంటుంది. కానీ మన కులంతో పాటు ఇలా రాజకీయాల్లో రాణిస్తున్నాం కాబట్టి వెనుకబడ్డ తరగతి జాతులన్నీ కూడా మనం ఎత్తుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభాకర్ మీద ఉంటుందనే మాట కూడా ఇలా సీనియర్ బీసీ నాయకుడుగా క్యాబినెట్లో ఉన్నావు కాబట్టి ఆ బాధ్యత నీ మీద ఉంటుందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మన జాతిలో ఈ రాష్ట్రానికి సేవదించడం చాలా మంది ఉన్నారు. గౌతు లచ్చన్న కావచ్చు, ధర్మభిక్షం కావచ్చు, బాలగౌడ్ గారు కావచ్చు, ఆంధ్రలో ఇప్పుడు కె కృష్ణమూర్తి గారు కావచ్చు, చాలా మంది మన జాతి నుంచి వచ్చి అంటే సర్వై బాబాను చాలా పాతకాలం చాలా మంది పెద్ద పెద్ద నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో వారి సేవల సందర్భాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఇవాళ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అవకాశం మళ్ళీ వాళ్ళ ప్రభాకర్కి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. గౌడల విషయంలో చాలా సమస్యలు చెప్పినారు. ఏదేమైనా క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి మీకు బాధ్యత పెరిగింది. మనకెళ్ళ వృత్తి ఉంది. నేను మీ అందరికి చెప్తాను, వృత్తి ఎలాగూ కొనసాగుతుంది. కానీ వృత్తినే ఆధారం చేసుకోకుండా మన పిల్లల భవిష్యత్తుకి చదువు ప్రధానం. మీరు ఎక్కడ వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా చదువు గురించి ఒక మాట చెప్తా. వృత్తి మనకు చాలా ఇంపార్టెంట్. వృత్తి ఉంటుంది, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే వృత్తుల మీద కొంత నమ్మకం సనగిలుతూ ఉంది వాళ్ళ. సో కాబట్టి పిల్లల భవిష్యత్ అనేది విద్యతోనే ఉంటుంది, చదువుతోనే ఉంటుంది. ఆ చదువు పట్ల ప్రతి గౌడస్తుడు తన పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తు కోసం. వృత్తి ఎలా ఉంటుంది, వృత్తిని కాపాడే బాధ్యత ప్రభాకర్ చూసుకుంటాడు ఇప్పుడు. కానీ
మనం మన పిల్లల భవిష్యత్తు కోసం విద్య ప్రధానంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటున్న మాట కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాను. వృత్తిపరంగా కూడా ఏదైతే 9.5 ఏళ్ళలో కొన్ని రోజులు మనం కష్టపడ్డ 2-3 ఏళ్ళు ఇబ్బందులు అయినాయి. తర్వాత కొద్దిగా సాఫీగా జరిగింది, మన వ్యాపారం కూడా కొద్దిగా సాఫీగా జరిగింది, ఇబ్బందులు లేకుండా. అది రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిత్కర వాళ్ళు కులవృత్తి చేసుకుంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పెట్టే ఇబ్బందులు లేకుండా ఆ రకంగా ఆ సైడ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది. దాంతోపాటు బీసీల అభివృద్ధి కొరకు కూడా వినూతనమైన కార్యక్రమాలు తీసుకొచ్చి విద్యాపరంగా వారి యొక్క ఉద్యోగపరంగా వారికి కావాల్సిన సదుపాయాలను కూడా సమకూర్చే బాధ్యత కూడా నీ మీద ఉంటుంది. నీకు ఈ జాతి గౌడ జాతి కానీ బీసీలు కానీ మేము కానీ ఎల్లప్పుడూ కూడా సహకారంగా ఉంటాం. సంతోషం ఇవాళ క్యాబినెట్లోకి వచ్చావు. ఈ జాతి నుండి ఒక వ్యక్తి వచ్చినందుకు మేమంతా కూడా ఘనంగా భావిస్తూ ఉన్నాం. మధు ఎస్ గారు ఎల్బీ నగర్లో పోటీ చేశారు. కష్టతరమైన సీట్లో పోటీ చేసి ఓడిపోయినారు. బాధ లేదు. ఓడినంత మాత్రం రాజకీయాలు తప్పుకున్నది ఉండదు. రాజకీయాలు రాణించే అవకాశాలు ఇంకా చాలా ఉంటాయి భవిష్యత్తులో. వారితో పాటు మిగతా చోట్ల మన వాళ్ళకు కూడా చేదోడు బాధలు ఉండాలి. గెలిచే వరకే పార్టీలు, అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, గెలిచిన తర్వాత 5 ఏళ్ళు సమిష్టిగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఆపోజిషన్ కానీ పొజిషన్ కానీ మీరు కూడా వారందరూ కూడా కలుపుకొని జాతి విషయంలో కానీ మిగతా వెనుకబడే తరగతి విషయంలో కానీ మిగతా శాస్త్రులు కలుపుకొని అన్నిగా అల్టిమేట్గా పార్టీలకు అతీతంగా ఈ జాతుల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి కోసం మన పక్కన మిత్రుడు జాదూరు శ్రీనివాస్ గౌడ్ గారు వెనుకబడ్డ తరగతుల కొరకు ఆనాడు కృష్ణ ఏమంటే ఈనాడు శ్రీనివాస్ గౌడ్ అనునిత్యం పోరాడుతూనే ఉంటాడు. ఏదో ఒక సమస్య మీద అనునిత్యం సంప్రదిస్తూనే ఉంటాడు, నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఆ పోరాటం కూడా వెలుపరగకుండా ముందుకు పోతాం. అలాంటి వాళ్ళు మన జాతరలో కూడా అభినందనీయం. అదేవిధంగా పెద్దలు గవర్నీయులు రాజలింగం గారు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అని, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే సీట్ రాకుండా ఎమ్మెల్సీ ఇచ్చినాడు రాజశేఖర్ గారు మాట ఇచ్చి. సో వారు కూడా ఇవాళ ఉన్న పెద్దల్లో ఆయన మనకు దిక్కుగా ఉన్నారు. ఇప్పుడు బాలరాజు గారు కానీ మిగతా పెద్దలంతా కూడా హరిశంకర్ కానీ ఇవన్నిటి మీద కూడా ఇంకా చాలామంది పేర్లు చాలామంది ఉన్నారు. వీటన్నిటిలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మన జాతిలో కూడా అక్కడక్కడ రాణిస్తూ ఉన్నారు. వారిని కొద్ది పైకి తీసి మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా మన కులంలో కూడా రాజకీయంగా ఇంకా పెద్ద సంఖ్యలో నాయకులు ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎదుగుదలకి మరి మంత్రిగా మీరు, పార్టీ పరంగా మేము చేయిద్దాం, ముందుకెళదాం. ప్రభాకర్ కూడా చాలా విషయాల్లో క్షుణ్ణంగా చదివే అలవాటు ఉంది, పరిశీలించే అలవాటు ఉంది. ఒక దాన్ని పట్టుకుంటే నేను చాలా సందర్భాలు మధ్యలో వదిలేస్తాను, కానీ ఆయన మాత్రం ఒక దాన్ని పట్టుకుంటే వెంటబడి ముందుకు దాకా పోయేటువంటి అవకాశం ఉంది. నేను చూశాను ఎన్ఎస్ఏలో మేము గత 30-35 సంవత్సరాలు కలిసి పనిచేసాం. నేను ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాతో పాటు చేతోడు వద్ద కూడా ఉండి విద్యార్థి రాజకీయాల్లో పనిచేసాం, పెద్ద కాంగ్రెస్లో పనిచేసాం. ఈ అనుభవం దృష్ట్యా చెప్తా ఉన్నాను. గట్టి పట్టుదల వ్యక్తి కాబట్టి ముందు ఇంకా పెద్ద పదవులు అధిరోహించాలని అవకాశం భగవంతుడి వల్ల రేణుకమ్మ వారిని భగవంతుడు నీకు ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆశిస్తూ ముందు నీతో పాటు ఈ జాతరతో కూడా నీకు సహకారంగా ఉంటుంది. ఈ సహకారంతో మరి క్యాబినెట్లో ఉన్నావు కాబట్టి ఈ జాతి అవసరాల దృష్ట్యా దానికి అనుగుణంగా మీరు ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, గౌడ జాతి తరఫున, యావత్ బీసీల కులాల తరఫున, అదేవిధంగా మీ ఆప్తుల తరఫున కూడా నీకు మద్దతు ఉంటున్న మాట చెప్తా ఉన్నాను. ఇంకొక మాట జాదూరు శ్రీనివాస్ గౌడ్ చెప్పింది, జాతీయ స్థాయిలో కులగణన జరగాలని. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీ గారు ఎంత స్పష్టతతో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, బీసీలకు చెందిన వ్యక్తి, కానీ ఎక్కడ కూడా ఏ చోట కూడా బీసీలకు కొంత జరుగుతున్నట్టు ఇక్కడ అనిపించదు. కానీ రాహుల్ గాంధీ గారు బీసీల జనగణన గురించి ఎక్కడ అవకాశం దొక్కడక్కడ గొంతెచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దాని కారణంగానే ఇవాళ బీహార్లో కానీ మధ్యప్రదేశ్ కూడా జరిగిందా, రాజస్థాన్లో కానీ కులగణన జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా గతంలో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు, ఇక్కడ కూడా చేసి తీరుతామని. ఇప్పుడు తొందరగా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, చాలా సమయం ఉంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మేము ఆ విషయంలో కూడా చొరవ చూపుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ గణన జరగాల్సిన అవసరం, జనగణన జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ దశ కూడా మనం ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏవైతే గ్యారెంటీలతో ఇలా అధికారంలోకి వచ్చిందో ఆర్థికంగా చాలా వీక్ పరిస్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చిప్ప చేతిలో పెట్టిపోయాడు కేసీఆర్ గారు. విచ్చలవిడి దుబారా చేశాడు, ఖర్చు పెట్టను కూడా ఖర్చు పెడుతూ పోయారు.
కట్టకూడని చోట ప్రాజెక్టు కట్టారు కేవలం కమిషన్ల కొరకు. వీళ్ళు మేడిగడ్డ కూలిపోయిందని అర్థమైంది. 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. పనికిరాని ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 1 ఎకరం నీరు వాలంటే 45,000-50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుందంటే అది ఎందుకొరకు కట్టుకున్న ప్రాజెక్టు? కమిషన్ల కొరకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీసి ఇలా మన చేతుల్లో పెట్టిపోయారు. ఆషామాషిగా ఈ క్యాబినెట్కి ముందుకు పోవడం, మేము ఇచ్చిన గ్యారెంటీతో పాటు సజావుగా రాష్ట్రం జరగాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయినప్పుడు కూడా అన్ని అధిగమించి నిబ్బరంగా నిజాయితీగా ముందుకు పోతారనే దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ సహచరులు ఉన్నారు కాబట్టి ఏమాత్రం భయం లేకుండా ఈ 5 ఏళ్ల పాటు మంచి పాలనని రాష్ట్ర ప్రజలకి అందించాలనే ధ్యేయంతో ఈ కొత్త క్యాబినెట్ వచ్చింది కాబట్టి క్యాబినెట్కి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరం కూడా మనం అండగా ఉండాలని, అన్ని వేళల సహాయ సహకారాలు అందించాలని, చిన్న చిన్న విషయాల్లో తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఈ ప్రభుత్వానికి సహకారం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీల్చామన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి నా తమ్ముడు ప్రభాకర్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుపుతా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు ముందు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.